హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసుని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. చేప అనేది అస్సలు నీసు వాసన రాకుండా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా దీనికోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఒక గ్లాస్ దాకా వేడి నీళ్ళు వేసేసుకోండి. అలా వేసుకోవడం వలన చింతపండు త్వరగా నానిపోతుంది. అలాగే కేజీన్నర దాకా మనం ఈ చేప ముక్కల్ని తీసుకోండి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక ఫైనల్గా ఉప్పు పసుపు వేసుకొని బాగా కడిగేసుకోవాలి. ఈ చేపల పులుసు కోసం పుల్లటి మామిడికాయని 1 తీసుకోండి. స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని పెట్టేసుకోండి. దీంట్లో 3-4 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని ముందుగా 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న 2-3 ఉల్లిపాయల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ అంతా కూడా పూర్తిగా మగ్గిపోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ అంతా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలే టైంలో మనం కరివేపాకుని ఒక గుప్పిడంతా వేసేసుకోండి. అలాగే దాంట్లో 3-4 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి వేసుకొని ఒక టమాటాని కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని టమాటాని కొంచెం మగ్గనివ్వండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు కారం, ఉప్పు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఉల్లిపాయలకంతా కూడా కారం, ఉప్పు బాగా పట్టేశాక దీంట్లోనే మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జునంతా సపరేట్ చేసేసుకొని 1 కప్ దాకా ఈ గుజ్జుని వేసుకోండి. అలాగే తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోమాకండి. జస్ట్ 1 కప్పు మన చింతపండు గుజ్జు అవుతే ఇంకో కప్పు వాటర్ని వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసి రోలింగ్ బాయిల్ అయ్యేదాకా వీటిని బాగా ఉడికించేసుకోవాలండి. వాటర్ పూర్తిగా ఇలా తెల్లేటప్పుడు చేప ముక్కల్ని వేసేసుకొని దీంట్లోనే మనం ఇందాక మామిడికాయ తీసుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలు అయితే బాగోదు. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఇలా మొత్తాన్ని కలిపేసుకోండి. మనం గరిటె పెట్టకూడదండి, చేపలు ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు పైనున్న ఈ మామిడికాయ ముక్కల్ని కొంచెం లోపలికి అనేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక చేప ముక్క అనేది త్వరగా ఉడికిపోతుందండి. ఫైనల్గా దీంట్లో కొత్తిమీర జల్లేసేసుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. పులుసు అనేది చక్కగా ఉడికి చిక్కగా ఈ విధంగా తయారవుతుందండి. కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కొద్దిసేపటికి పులుసు అనేది కూడా చక్కగా చిక్కపడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దాము. ఈ చేపల పులుసు వేడి కన్నా కూడా చల్లారితేనే టేస్టీగా ఉంటుందండి. 1 గంట అయ్యాక వీటిని సర్వ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సూపర్గా కుదురుతుంది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.